విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆకాశ విద్యా సంస్థకు చెందిన బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఇంకా మంటలు అదుపులోకి వచ్చినట్లు కనిపించట్లేదు. అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎటువంటి రీజన్స్ ఉన్నాయి? హరిత, ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇది సంబంధించి చూసుకుంటే మొత్తం ఒక 3 అంతస్తుల బిల్డింగ్. దీనికి సంబంధించి పైన ముఖ్యంగా అయితే 3వ అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసినట్లుగా మొట్టమొదటిగా మనకు సమాచారం అవుతుంది. ఆ తర్వాత కింద వైభవ్ జ్యువెలర్స్ కూడా ఉంది. దీనికి సంబంధించి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా మంటలు అదొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా భారీ క్రైన్లను ఉపయోగించి లోపలికి వెళ్ళి మొత్తం అంతా చాలా ఫోర్స్గా వాటర్ని పంపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు అంటే చాలా వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు కూడా ముఖ్యంగా మనకి చూసుకుంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా పంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు. లోపల కొద్దిపాటి చిన్న చిన్న నిప్పురవ్వలు ఎగిసిపడడంతో వాటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇప్పటివరకు అయితే మంటలు అదుపులో రావడం జరిగింది. అయితే సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు అదేవిధంగా అందరూ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు గాజువాక సీఏ ఉన్నారు శ్రీనివాసరావు గారు. వారిని పూర్తిగా తెలుసుకుంటాం. మీకు ఏ సమయానికి సమాచారం వచ్చింది? టీమ్స్ ఏ విధంగా డిప్లాయ్ చేశారు? యాక్చువల్లీ 7:30 టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్లీ అప్పటికి 5:30 నుంచి ఏదో పొగలా వస్తుందని ఎక్కడ వాళ్ళు చెప్తే అది ఆటోమేటిక్గా అందరినీ మొబిలైజ్ చేశారు. 7:30 అయింది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఈ పెద్ద వెహికల్ స్టార్ట్ అయితే ఇమీడియట్గా కంట్రోల్లోకి వచ్చేసింది. స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఈ ప్రమాదానికి సంబంధించి కేవలం ఆస్తి నష్టమైనా ప్రాణ నష్టమైన జరిగే అవకాశం ఉందా? ఏమైనా లోపల ఏం లేదు, ఆస్తి నష్టం తప్ప. ఇది ఆల్మోస్ట్ అంటే ఫైర్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చేస్తుంటే లోన షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉండేది, దానివల్ల అయ్యి ఉంటుందని. ఇది కంప్లీట్గా క్లోజ్ అయిన తర్వాత మాత్రం చెప్పగలం. అది అంటే మొట్టమొదటిగా పైన ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని తెలుస్తుంది. కింద జ్యువెలరీ షాప్ కూడా ఉందో, దానికి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? నో, దాంట్లో ఏం పైనుంచి ఆకాశ పై చూసిన పైకి మాత్రమే తెలియలే మంటలు, కింద నుంచి ఏం లేదు. దీనికి సంబంధించి లోపల జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఎంట్రీ ఏమైనా ఎగ్జిట్ గేట్ అవుట్ గేట్ రెండు ఒకటే ఉన్నాయి? లేదు, కింద దానికి మంటలు రాలేదు, డ్యామేజ్ కూడా అవసరం లేదు. బయటికి పరిస్థితి పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. ఇంకా ఎందుకంటే అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా కూడా మంటలు అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఒకటే చెప్తున్నారు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని. అయితే ఇది కేవలం తెల్లవారుజామున 5:30 సమయానికి చిన్న మంటల నిప్పురవ్వలు వచ్చాయి. తర్వాత పొగ అలుముకొని పెద్ద భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడినట్టుగా కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరిత.